హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ యాంకర్ రచన. మరి అనారోగ్యం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. వచ్చినప్పుడు శారీరక బాధలను మాత్రమే కాకుండా ఆర్థిక ఇబ్బందులను కూడా తెస్తుందని చెప్పుకోవచ్చు. మరి నేటికి మన దేశంలో అయితే చాలా మంది ఖరీదైన చికిత్సకు భయపడి ఆసుపత్రిలో చేయడానికి కూడా వెనుకాడుతుంటారు. మరి ఈ భయాన్ని తగ్గించడానికి మరి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య సంరక్షణ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను ప్రారంభించింది. మరి ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. ఈ కార్డును ఉపయోగించి సంవత్సరానికి ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్ళొచ్చు, మరి 5 లక్షల లిమిట్ తగ్గిపోతే ఎప్పుడు భర్తీ అవుతుంది వంటి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆయుష్మాన్ కార్డ్ పేద కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య హామీ. మరి నిధుల కొరత కారణంగా ఎవరి చికిత్సకు అంతరాయం కలగకుండా చూసుకోవడమే కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం. మరి ఈ కార్డులో లబ్ధిదారులు దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా ఎంపైల్డ్ ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సౌకర్యం పూర్తిగా నగదు రహితం, అంటే ఆసుపత్రిలో చేరడం నుండి శస్త్రచికిత్స, మందులు, డిశ్చార్జ్ వరకు అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. రోగి లేదా వారి కుటుంబం వారి స్వంత జేబుల నుండి ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కార్డు చూపించి చికిత్స పొందవచ్చు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ఈ పథకం ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఈ కార్డుపై ఎటువంటి ఫ్రీక్వెన్సీ పరిమితి లేదు. ఏడాదిలో ఎన్నిసార్లైనా ఆసుపత్రికి వెళ్ళొచ్చు. ప్రభుత్వం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల భద్రతా కవరేజ్ని అందిస్తుంది. మీరు ఈ 5 లక్షలను ఒకేసారి ఉపయోగించాలా లేదా సంవత్సరానికి 10 సార్లు ఉపయోగించాలా అనేది పూర్తిగా మీ అనారోగ్యం, చికిత్స అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ 5 లక్షల పరిమితి మొత్తం ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స కోసం ఒకేసారి మొత్తం 5 లక్షలు ఖర్చు చేస్తే ఆ సంవత్సరం మిగిలిన కాలంలో మీరు ఈ కార్డు ద్వారా ఉచిత చికిత్స ప్రయోజనాలు కూడా పొందలేరు. అటువంటి పరిస్థితిలో రోగి తదుపరి ఆర్థిక సంవత్సరం వరకు వేచి ఉండాలి లేదా చికిత్స ఖర్చును స్వయంగా భరించాలి. అయితే ఈ పథకం కింద పునరుద్ధరణ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్. మరి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వెంటనే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న మీ ఆయుష్మాన్ కార్డ్ వ్యాలెట్ స్వయంచాలకంగా రీఛార్జ్ అయిపోతుంది. ప్రభుత్వం మీ కార్డుకు 5 లక్షల కొత్త పరిమితిని యాడ్ చేస్తుంది. ఆయుష్మాన్ కార్డును మరి ఎలా పొందొచ్చు అనేది అయితే చెప్తాను. మరి ఆన్లైన్ విధానం ఎలా అనేది చెప్తాను. మీరు ఆయుష్మాన్ భారత్ యోజన అధికారిక వెబ్సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా ఇంటి నుండే దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆధార్ వివరాలు, ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి. ఓటీపీ ధృవీకరణ తర్వాత మీ కార్డు జనరేట్ అవుతుంది. దానిని మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ విధానం. టెక్నాలజీతో సౌకర్యంగా లేని వారు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిని సందర్శించవచ్చు. అక్కడి అధికారులు మీ అర్హతను ధృవీకరిస్తారు. ఇక జాబితాలో మీ పేరు ఉంటే మీ పత్రాలు ధృవీకరించబడతాయి. ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ కార్డు మీకు అందజేయబడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరోగ్యం.